దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి యొక్క ఆదివారం రీతిగా ప్రభు సందులో ప్రభుని ఆరాధించడానికి ప్రభుత్వ భాగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనం ప్రభుని ఆరాధన చేసుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పదితంతుల స్వరమండలంతో ఆయన కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఉదయ సమయంలో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. స్తోత్రార్హుడా, మీ సన్నిధిలో మేము స్తుతిగానములు చేయుటకు మేము వచ్చినాం. పూజార్హుడా, మా యొక్క ఆరాధన మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంగా మీ సన్నిధిలో కనబడే వాక్యము మీరు మాకు అనుగ్రహించున్నారు. స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారు వారందరినీ కూడా ప్రత్యేకమైన పరలోకపు ఆశీర్వాదంతో నింపండి. మా యొక్క హృదయ ధ్యానం ప్రభావం మీ దృష్టికి అంగీకారమైనదిగా ఉంటూ కృప చూపండి. మా నోటి మాటలు మీకు అంగీకారమైనవిగా ఉంటూ కృప చూపి నడిపించండి. కడగబడిన హృదయం నుండి ప్రభా, నేను ప్రభా కొత్త కీర్తన పాడుటకు ప్రభా, ఆత్మతో పాడుటకు ప్రభా మీరు మా కృప చూపి నడిపించండి. వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండండి. వాక్యం మా కొరకు దీవించండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం కొన్ని కీర్తనలు పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయడానికి కీర్తన మనం కొన్ని వచనాలు పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని. వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని.
మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆయన ఆకాశము మేఘములతో కాపును ఆయన ఆకాశము మేఘములతో కాపును భూమి కొరకు వర్షము సీతపరచు వాడని భూమి కొరకు వర్షము సీతపరచు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సమయంలో మరి కీర్తన మనం పాడుకుందాం. రేయి పగలు మీ పద సేవ అనే కీర్తన మనం పాడుకుందాం. పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్ప పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్ప శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడ నీవే శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడ నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే జిగటమానే మానవులంతా పరమ కృపై ప్రభుడవు నీవే జిగటమానే మానవులంతా పరమ కృపై ప్రభుడవు నీవే సృష్టినేతను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటిలేని
దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే నాముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా నరుల నాముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా రాజులను నాముట కంటే రాజరాజవు నాకాశ్రయము రాజులను నాముట కంటే రాజరాజవు నాకాశ్రయము రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే మృదుల సహితము రేపినాము మృతిని గెలిచి లేచినావు మృదుల సహితము రేపినావు మృతుల్ని గెలిచి లేచినావు మృతులనెల్లా లేపేవాడవు మృత్యువును మృతి చేసి నీవు మృతులనెల్లా లేపెడివాడవు మృత్యువును మృతి చేసి నీవు రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. మరి దేవుని యొక్క వాక్యము మనం చదువుకుందాము. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 115వ కీర్తన. మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుకి ఎంతగానో వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. I thank the Lord for the great opportunity that God has given to me
టు స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరితో కూడా మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనము నుండి కొన్ని వచన భాగాల్ని మనము చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచన భాగాలను చదువుదాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాల అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపిడు వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగిన అగాధ జనముల దీవెనలతోనూ, స్థనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభువారి నామంలో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా యొక్క నేను ప్రభు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనికి వచ్చి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా యొక్క వాక్యమును మేము ధ్యానం చేయుచుండగా మీరు మాతో ఉండండి. వాక్యం మీది, వాక్యము వినువారు మీ యొక్క వశంలో ఉన్నారు. వాక్యమును వివరించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయములలో తన పనిని జరిగించుటకు కృపచూపమని మీ సందులో ప్రార్థన చేస్తుంటున్నాం. యోసేపుని గురించి మేము ధ్యానం చేయుచుండగా మరి యోసేపు యొక్క లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ మా యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండుటకు కృపచూపి నడిపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం యోసేపు యొక్క తండ్రి యాకోబు ఆయన దీవించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 49వ అధ్యాయంలో యోసేపును మరి తన తండ్రి ఎలాగున దీవించాడో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వాక్య భాగం యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అనేటువంటి యొక్క వాక్య భాగం అనేక మంది మరి ప్రసంగికులు ఈ యొక్క వాక్య భాగం మీద దేవుని యొక్క వాక్యాన్ని వారు అందించి ఉన్నారు. అయితే ఈ యొక్క ఉదయ సమయంలో మరి మనము ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేయటానికి, యోసేపు యొక్క జీవితాన్ని ధ్యానం చేయటానికి ఒక క్రమమైన పద్ధతిలో యోసేపు యొక్క జీవితంలో అతడు ఫలించడి కొమ్మగా, ఊట యొద్ద ఫలించడి కొమ్మగా మరి ఎలాగున ఆయన దీవించబడ్డాడో మరి కొన్ని సత్యాలని, ప్రాముఖ్యంగా 4 ఆత్మీయమైన సత్యాలని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి వాస్తవానికి మనము చూసినట్లయితే ఆదికాండ గ్రంథం మరి 37వ అధ్యాయం నుండి కూడా యోసేపు యొక్క జీవితాన్ని గ్రంథస్థం చేశారు. ఒక అధ్యాయం మరి 37 అధ్యాయం తర్వాత 38వ అధ్యాయము యోసేపుని గురించి ఉండదు. కానీ మరి ఆ తరువాత మరి 38వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా మనం చూసినట్లయితే యోసేపుని గురించినటువంటి ఈ యొక్క ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క జీవితాన్ని మరి మన కొరకు గ్రంథస్థం చేసి ఉంచినాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఇక ఆదికాండ గ్రంథం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండ గ్రంథంలో మొదటి 11 అధ్యాయాలు ఒక యుగానికి సంబంధించింది. సృష్టి నుంచి మరి ఆ పాపములో ఆదాము పాపంలో పడిపోయిన దగ్గర నుంచి, జల ప్రళయం దగ్గర నుండి, మరి బాబేలు గోపురం దగ్గర నుండి, మరి జనులు భాషలుగా విస్తరించడం గురించి వరకు కూడా మరి మనం చూస్తున్నాం. అనేక వేల సంవత్సరాల మరి సంఘటనల్ని 11 అధ్యాయాల్లో గ్రంథస్థం చేయటం మనం చూస్తూ ఉన్నాం. మరి 12వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే అబ్రాహాం యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క 50 అధ్యాయాలతో కూడినటువంటి ఆదికాండ గ్రంథంలో 37వ అధ్యాయం నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే మరి యోసేపుని గురించిన సత్యాల్ని మన కొరకు వ్రాయించబడటం చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని అధ్యాయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఎంత ఆశ్చర్యం!
మరి దగ్గరగా 12 అధ్యాయాలు మరి మన కొరకు గ్రంథస్థం చేయబడటం. అంటే ద మేజర్ పోర్షన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ is devoted for the character ఆఫ్ జోసెఫ్. మరి ఈ యొక్క 50 అధ్యాయాల్లో మరి ఈ రీతిగా 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు కూడా యోసేపు యొక్క జీవితం గురించి, యోసేపు యొక్క జీవితంలో ప్రభువు ఆయన నడిపించిన విధానం గురించి, యోసేపు వలన వారి యొక్క కుటుంబానికి వచ్చిన ఆశీర్వాదం గురించి, యోసేపును బట్టి ఆ దేశము ఐగుప్తు దేశం మాత్రమే కాదు కానీ మరి ఆ దేశములు చుట్టుప్రక్కల ఉన్న దేశములన్నీ కూడా దీవించబడటకు మరి కారణాన్ని మరి ఇక్కడ గ్రంథస్థం చేయబడటం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయ సమయంలో ప్రతి యవనస్తుడికి కూడా ఫ్యూచర్ గురించి ఇమాజిన్ చేస్తాడు, భవిష్యత్తుని గురించి ఊహిస్తాడు, భవిష్యత్తుని గురించి ఆలోచన చేస్తాడు, భవిష్యత్తుని గురించి కలలు కంటాడు. అయితే చాలాసార్లు మరి భవిష్యత్తులోనికి వెళుతుంటున్నప్పుడు ఎలాగున భవిష్యత్తులోనికి వెళ్ళాలో, మరి ఎటువంటి పరిస్థితులు గుండా భవిష్యత్తు ఉంటుందో తెలియదు కనుక మరి భవిష్యత్తులో అడుగుపెట్టినప్పుడు కష్టములు వచ్చినప్పుడు, నష్టములు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఒంటరివారైనప్పుడు తమ జీవితాన్ని అకస్మాత్తుగా ముగించుకుంటారు. జీవితంలో కొనసాగటం అనేది, జీవితంలో ముందుకు వెళ్ళటం అనేది అనేక సార్లు తెలియక జీవితాన్ని కట్టుకోవటం, జీవితాన్ని నడిపించుకోవటం, జీవితాన్ని భద్రపరుచుకోవటం, జీవితంలో దేవునిచ్చిన ఆశీర్వాదాలని పొందుకోవటంలో మరి సరైన అవగాహన లేక, గ్రాహ్యం లేక తమ జీవితాలని పాడు చేసుకున్నటువంటి యవనస్తులు, తమ జీవితాలని ముగించుకున్న యవనస్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే కొంతమంది తమ జీవితాలని ముగించుకుపోయినప్పుడు కూడా వారు బ్రతికున్న చచ్చిన వారి వలె వారు మరి ఆ యొక్క ఎండినటువంటి స్థితిలో ఉన్నవారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క మరి యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నప్పుడు యోసేపు యొక్క జీవితం మనకి సండే స్కూల్ టీచర్స్ చాలా ఫ్లవరీగా, చాలా గ్లోరియస్గా, చాలా ఉన్నతమైన భావంతో మరి యోసేపు యొక్క జీవితాన్ని మనకు ప్రజెంట్ చేశారు. కానీ యోసేపు యొక్క రియల్ లైఫ్ గురించి మనం యొక్క అధ్యాయాలను చదువుతున్నప్పుడు ఎటువంటి మార్గం గుండా యోసేపు వెళ్ళాడో మనము చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉదయ సమయంలో యోసేపును గురించినటువంటి ఆయన జీవితంలో మరి కలిగేటువంటి, ఆయన జీవితంలో అతడు ఆశీర్వదించబడటానికి గల మరి అతడు జీవితంలో అతను కలిగి ఉన్నటువంటి 4 ప్రాముఖ్యమైన సూత్రాలని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉంటున్నాను. మరి 4 ప్రాముఖ్యమైన సూత్రాల్లో మొదటి సూత్రము, యోసేపు తన జీవితంలో మరి ప్రతికూలమైన పరిస్థితులని ఎలాగున దాన్ని మరి అధిగమించాలో ఆయన ఎరిగినవాడుగా ఉంటున్నాడు. హీ న్యూ హౌ టు హ్యాండిల్ ద నెగటివ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో మరి తను అనుకున్న రీతిగా జరగకపోయినప్పుడు కూడా, తను అనుకున్న రీతికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు కూడా, ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆయన ఎలాగున ముందుకు వెళ్ళాలో ఎరిగినవాడుగా ఉంటున్నాడు. హీ న్యూ హౌ టు హ్యాండిల్ ద నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ హిస్ లైఫ్. రెండవదిగా మనం చూసినట్లయితే యోసేపు యొక్క జీవితంలో అతడు శోధనను ఎలాగున ఎదుర్కోవాలో మరి ఎరిగినవాడుగా ఉంటున్నాడు. శోధనను ఎదుర్కోవటానికి అతడు సంసిద్ధం చేసుకున్నవాడుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మూడవదిగా ఆలోచన చేసినట్లయితే యోసేపు యొక్క జీవితంలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుట అంటే ఏమిటో మనకు నేర్పించిన వాడుగా మరి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హీ న్యూ హౌ టు బిల్డ్ హిస్ స్పిరిచువల్ లైఫ్. మరి ఆ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఆత్మీయ జీవితంలో కట్టుకోవడానికి ఏమేమి కావాలి, ఆయన ఎలాగున ఆత్మీయ జీవితాన్ని బిల్డ్ చేసుకున్నాడు. తన యొక్క పర్సనాలిటీని, తన యొక్క స్పిరిచువల్ లైఫ్ని, తన యొక్క లైఫ్ అంతటిని కూడా ఆ యొక్క ఆత్మీయంగా ఎలాగ కట్టుకున్నాడో, హీ బిల్ట్ హిస్ స్పిరిచువల్ లైఫ్. మరి దాని విషయాన్ని మనము చూడగలం. మరి నాలుగవదిగా ఆయనకి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఆయనకు మరి ధనము అధికముగా వచ్చినది, ఆయనకు ఐశ్వర్యం అధికముగా వచ్చినది, ఆయనకు అధికారం ఆయన చేతిలో ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ యొక్క ధనాన్ని, అధికారాన్ని ఎలాగున దాన్ని ఆయన హ్యాండిల్ చేయాలో, ఎలాగున వాటిని తన యొక్క ఆత్మీయమైన స్థితిలో ఉంచాలో మరి ఇక్కడ యోసేపు ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. హీ న్యూ హౌ టు హ్యాండిల్ ప్రాస్పారిటీ అండ్ పవర్. తన జీవితంలో మరి
ఆశీర్వాదము లేక అభివృద్ధి మరి మరి యొక్క ఐశ్వర్యమును మరి ధనమును ఎలాగున మరి కంట్రోల్ చేసుకోవాలో, ఎలాగున అక్కడ స్పిరిచువల్గా ఉండాలో తనకి జీవితంలో అతను ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా ఈ యొక్క 4 ప్రాముఖ్యమైన విషయాల్ని మరి గ్రాహ్యం చేసుకున్నట్లయితే మరి వారి యొక్క స్పిరిచువల్ లైఫ్ ఒక ఆశీర్వాదకరమైన స్పిరిచువల్ లైఫ్గా ఉంటుంది అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదటిగా ఆలోచన చేద్దాం. యోసేపు యొక్క జీవితంలో ఆయన ప్రతికూలమైన పరిస్థితులను మరి ఆయన ఎదుర్కొన్నాడు. ఈ యొక్క సమయంలో మరి చాలా త్వరగా మరి ఒక 20 minutes మొదటి 2 సూత్రాలు మనం నేర్చుకుందాం. ఇంకొక 20 minutes to 25 minutes మిగిలిన 2 సూత్రాలు మనం నేర్చుకుందాం. మరి ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆయన జీవితంలో 37వ అధ్యాయం చూసినట్లయితే 37వ అధ్యాయంలో ఆయన గురించి వ్రాయబడినప్పుడు మనకి సహజంగా 37వ అధ్యాయంలో మరి తన తండ్రి తనకు ఆ యొక్క రంగుల చొక్కాను కుట్టించెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన తండ్రి యోసేపును ప్రేమించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు యొక్క జీవితంలో మరి ఎలాగున తాను తన యొక్క ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్ళాడో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 37వ అధ్యాయం అంతటిని కూడా మనము ధ్యానం చేసినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే హీ హ్యాండిల్డ్ ద నెగటివ్ సర్కమ్స్టాన్సెస్ వెరీ వెల్. ఆయన తన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ కూడా చక్కగా ఎదుర్కొన్నవాడుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఉదయకాల సమయంలో మరి యోసేపు తన తండ్రిని మరి యోసేపు యొక్క తండ్రి యాకోబు యోసేపును ప్రేమించెను అనేటువంటి మాట చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. దయచేసి మనం చూద్దాం ఆ యొక్క ప్రేమ ఎంత అద్భుతమైనదో. 3వ వచనము, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒకటే ఒక వచనం, ఒక పాజిటివ్ వర్డ్ ఇక్కడ ఏదైనా ఉన్నది అని అంటే ఇది ఒకటే. అది ఏమిటనంటే యోసేపును తన తండ్రి ప్రేమించాడు. యోసేపు మిగిలివాన్ని కూడా ప్రేమించాడు. కానీ యోసేపును ప్రేమించినప్పుడు యోసేపు యొక్క హృదయము ఎటువంటి హృదయం అంటే మరి ఒక సారవంతమైన హృదయం. యోసేపు యొక్క హృదయము తన తండ్రి ప్రేమను స్వీకరించినటువంటి హృదయం. It's amazing. Joseph's heart was a fertile ground where his father sown the seeds of love that had yielded 100-fold fruits of love. ప్రేమ విత్తనాల్ని సారవంతమైన యోసేపు హృదయంలో తండ్రి వేసి ఉన్నాడు. ఆ యొక్క విత్తనాలు 100 యోసేపు యొక్క హృదయంలో ప్రేమ పంటను పండించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన కుమారులను ద్వేషించినట్లుగా కనబడట్లేదు, వారిని కూడా ప్రేమించాడు తండ్రి. కానీ వారు ప్రేమను స్పందించే హృదయము కాదు, వారు హృదయంలో దుష్టత్వము ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఒక ఆత్మీయమైన పాఠము అది ఏమిటి అంటే మన హృదయాలు ప్రేమను పొందుకునే హృదయాలుగా ఉన్నవా? ప్రేమ విత్తనాలు మన హృదయంలో వేయబడుచున్నప్పుడు అవి ఫలించుటకు అవసరమైన హృదయాలుగా మన హృదయాల్ని మనం ఉంచుకుని ఉన్నామా? యోసేపు యొక్క జీవితంలో తన తండ్రి ప్రేమను అనుభవించడం మాత్రమే కాదు, కానీ తన జ్ఞాపం చేసుకున్నాడు. ఆ ప్రేమ బంధంలో అతడు ఎరిగిన ప్రేమ వాతావరణాన్ని తీసుకువెళ్ళాడు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశంలో ఆశీర్వాదకరంగా మార్చబడటం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో మనము ఆలోచన చేస్తాం. ఎంత అద్భుతమైన విషయం. మన హృదయం అనే ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన హృదయము ఆ దేవుని యొక్క ప్రేమను పొందుకోవటానికి ఇష్టపడుచున్నామా? ఆర్ వి ఏబుల్ టు రిసీవ్ the love that God wants to sow in our hearts?
అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దట్స్ ది ఫండమెంటల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ that we can never think of it. A heart that is prepared to receive the love. మన హృదయం ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి రోమీయులకు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు మనలను ప్రేమించుచున్నారు, ఆ ప్రేమకు స్పందించడం. నేటి దినాన మన యొక్క జీవితాల్లో యవనస్తులైన వారు మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నాము. కానీ దేవుని యొక్క ప్రేమను ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఎక్స్పీరియన్సింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, ప్రిపేరింగ్ అవర్ హార్ట్స్ టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకి జీవితంలో అనేకమైన పరిస్థితులను ఎదుర్కోవటానికి శక్తినిచ్చేటిదిగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక ప్రేమ హృదయంతో నింపబడినటువంటి యోసేపు జీవితంలో మనం చూస్తున్నప్పుడు యోసేపు అద్భుతంగా ఆ ప్రేమించబడిన హృదయంలో నుంచి అతడు మొదటగా ఆయన ఎదుర్కొన్నది ఏమిటి అని అంటే, ఆ యొక్క నెగటివ్ సర్కమ్స్టాన్సెస్లో, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో మొదటి ప్రతికూలత ఏమిటి అని అంటే అతడు ద్వేషించబడ్డాడు. మానవుని యొక్క సహజమైన లక్షణం ఏమిటి అని అంటే, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తావు, నిన్ను ద్వేషించిన వారిని ద్వేషిస్తావు. అది సహజమైన లక్షణం. కానీ మన హృదయాలు దేవుని యొక్క ప్రేమ చేత నింపబడినప్పుడు మనలను ద్వేషించే వారిని కూడా ప్రేమించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించువాడాయించున్నాడు. ఈ 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 4వ వచనాన్ని చూద్దాం. ఎలాగైనా ద్వేషించబడి ఉన్నాడో మనము ఇక్కడ మన కొరకు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 4వ వచనం చూడండి. 37వ అధ్యాయం 4వ వచనంలో, అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. 5వ వచనాన్ని చూసినట్లయితే, అతని మీద వారు మరి పగబట్టిరి. తన అన్నదమ్ముల యొక్క చెడు సమాచారాన్ని, అన్నల యొక్క చెడు సమాచారాన్ని తెలియచేస్తున్నప్పుడు మరింత పగబట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతని మీద మరింత పగబట్టిరి. 11వ వచనం చూసినట్లయితే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఒక దైవ దర్శనాన్ని పొందాడు. ఆ దర్శనమును గురించిన నెరవేర్పు ఇంకా జరగలేదు. తనకు కలిగిన కళను గురించి చెప్పినప్పుడు వారు అసూయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తిరిగి 18వ వచనాన్ని చూసినట్లయితే, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరముగా నుండి అతన్ని చంపుటకు వారు దురాలోచన చేసిరి. 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అమ్మివేసిరి. 37వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు మొదటి ప్రతికూలమైన పరిస్థితి ఏమిటి అని అంటే, ఆయన ద్వేషించబడుచున్నటువంటి సహోదరుల మధ్యన ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. He lived among his brethren who hated him. ద్వేషించుచున్న ప్రజల మధ్యన ఆయన జీవించాడు, అన్నదమ్ముల మధ్యన జీవించినాడు. తనను చంపుటకు కుట్ర పన్నిన వారి మధ్యన ఆయన జీవించినాడు. దేవుని పిల్లలంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎదుర్కొనేటువంటి మొదటి ప్రతికూలమైన పరిస్థితి ఏమిటి అంటే, ద్వేషించే ప్రజల మధ్యన ఉండుట. నీవు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి, నువ్వు పొందుకున్న విశ్వాసాన్ని బట్టి, నువ్వు చేపట్టిన విశ్వాసాన్ని బట్టి, నీ హృదయంలో దేవునితో నీవు ఏర్పాటు చేసుకున్న సంబంధాన్ని బట్టి అకారణంగా లోకము మనను ద్వేషించును అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతంగా ఈ మాట మన కొరకు చెప్పి ఉన్నారు.
మరి మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 19వ వచనం నుండి మనం చదివినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది, లోకము నన్ను ద్వేషించినది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అపవాది వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, నరహంతకుడు. వాడు నరహంతకుడు కనుక వాడు చంపుటకు వచ్చి వాడయించున్నాడు, ఆత్మీయంగా చంపుటకు వచ్చినాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలైన వారిని అనేక మందిని చంపి ఉన్నాడు. చంపు స్వభావము అపవాది యొక్క స్వభావమైనది. లోకంలో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపించినట్లుగా పంపించున్నానని యేసు ప్రభువారు చెప్పినారు. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసంలో మనం జీవించుటకు కావలసిన ప్రాథమికమైన సూత్రము ఏమిటి అని అంటే, ద్వేషించే లోకంలో ఉన్నాము కనుక, ద్వేషించే ఈ లోకంలో క్రీస్తు ప్రేమను మనం హృదయంలో పొందుకున్న వారమై ఉన్నప్పుడే మనము ఫేస్ చేయగలము, మనము ఎదుర్కొనగలము, ప్రేమతో ఎదుర్కొనగలము. యోసేపు దూషణకు ప్రతిదూషణ చేయలేదు, ద్వేషించినందుకు ప్రతిగా ద్వేషించలేదు, వీరు కుట్ర పన్నినందుకు ప్రతిగా కుట్ర పన్నలేదు, కానీ తన అన్నలను ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో వేలాడుచుంటున్నప్పుడు పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పారు. అక్కడ వీరిని క్షమించుమని చేసినటువంటి ప్రార్థన ఒకసారి చెప్పిన ప్రార్థనగా లేదు, కానీ గ్రీకు ఆ యొక్క క్రియాపదం, గ్రీక్ వర్బ్ ఏమని ఉంటుందంటే ఎగనెస్ అని ఉంటుంది. దాని అర్థం ఏమిటి అంటే క్షమించమని ప్రార్థించుచూ ఉండేను. హీ కంటిన్యూస్లీ, కాన్స్టెంట్లీ ఫర్గివింగ్ దెమ్, ఆస్కింగ్ ద లార్డ్ టు ఫర్గివ్ దెమ్. ఆ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, వీరేమి చేయుచున్నారో వీరిని ఎరుగురు కాబట్టి వీరిని క్షమించుము. ప్రేమగల హృదయంలో క్షమాపణ ఉంటుంది, క్షమాపణ ఉన్న చోట విజ్ఞాపన ఉంటుంది. యోసేపు జీవితంలో మొదటి ప్రతికూలమైన పరిస్థితి తన యొక్క జీవితంలో అతడు ఎదుర్కొంటున్నాడు. అది ఏమిటి అని అంటే ద్వేషించబడుతున్నాడు, కానీ యోసేపు మాత్రము తన హృదయమును ప్రేమతో నింపుకుని ఉన్నాడు. యంగ్ పీపుల్, మీకు జీవితంలో ముందుకు వెళ్ళటానికి నేర్చుకోవాల్సిన మొదటి సూత్రము, మొదటి పాఠము, మొదటి ప్రాక్టీస్ ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమను పొందుకునుట, ఆ ప్రేమలో మనము కొనసాగుట, మన హృదయములను దేవుని ప్రేమతో నింపుకొనుట. రెండవ ఆలోచన, మనం ఈ యొక్క నెగిటివ్ సర్కమ్స్టెన్స్లో రెండవ ప్రతికూలమైన పరిస్థితి ఏమని అంటే అతడు ఒంటరివాడుగా ఉంటున్నాడు. He experienced loneliness, and yet he experienced loneliness and yet he continued to lean on God. ఒంటరితనం, మనకు జీవితంలో ఒంటరితనం. ఎప్పుడు మనము ఒంటరితనాన్ని అనుభవిస్తాము అని అంటే మనకి ఆ ఫీలింగ్స్ ఎప్పుడు వస్తావంటే మనం పాపము చేయకపోయినప్పుడు కూడా, తప్పు చేయకపోయినప్పుడు కూడా, నువ్వు తప్పు చేసావని నిన్ను నిందించినప్పుడు యు ఫీల్ లోన్లీ. నువ్వు మంచి పని చేసినప్పటికీ కూడా ఆ మంచి పనిని ఎవరు మరి గుర్తించినప్పుడు యు ఫీల్ లోన్లీ. మన మాటను ఎవరు కూడా విననప్పుడు, మనకు విలువను ఇవ్వనప్పుడు, మన విలువను ఎవరు కూడా గుర్తించినప్పుడు వి ఫీల్ లోన్లీ. అంత మాత్రమే కాదు, మన ఆలోచనలను అపహాస్యం చేసినప్పుడు మనము ఒంటరితనం ఫీల్ అవుతాం. యోసేపు యొక్క జీవితంలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క కలను వారు గేలిచ్చేశారు. యోసేపు యొక్క మోరల్
ప్రిన్సిపల్ విషయంలో వారు అంగీకరించలేదు. యోసేపును నిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపుకు వారు ఏమాత్రము కూడా యోసేపు యొక్క పర్సనాలిటీని ఏమాత్రము కూడా విలువ ఇవ్వని వారుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నోబడీ హ్యాడ్ రియలీ acknowledged him or recognized the worth and the value that he had. And yet, he continued. రెండవ అనుభవం, రెండవ ప్రతికూలమైన పరిస్థితి మానవ జీవితంలో మనము వెళ్ళే పరిస్థితి ఏమిటి అని అంటే ఒంటరితనం. అందుకనే దావీదు కీర్తన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఒంటరితనము, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. ఎక్స్పీరియన్సింగ్ లోన్లీనెస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన త్రోసివేయబడ్డాడు. 37 అధ్యాయము 24వ వచనంలో ఆయన గుంటలో త్రోయబడ్డాడు. యోసేపు తన సహోదరుల విషయంలో ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆయన గుంటలో తోసివేసినారు, చంపాలనుకున్నారు. కానీ మరి రూబేను వచ్చి అడ్డుకున్న కారణం చేత చంపలేరు, తోసివేశారు. తర్వాత అమ్మివేశారు. తెలియని భాష. ఇక్కడ యోసేపును మరి మిద్యానీయులు, తర్వాత ఇష్మాయేలీలు, మిద్యానీయులు, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐగుప్తీయులు ఆయన యోసేపును ఒక మారకపు వస్తువుగా మార్చేశారు. హీ బికేమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ మర్చెండైజ్. And yet, Joseph did not leave his God. He did not give up on his faith. He continued to trust in his God. యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి ఆయన నమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒంటరితనం. He was thrown out. నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు మనము జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువు నాతో ఉన్నప్పుడు నేను ఒంటరివాడను కాను. హ్యాండ్లింగ్ లోన్లీనెస్ డిమాండ్స్ స్పిరిచువాలిటీ. ఒంటరితనాన్ని ఎదుర్కోవటానికి ఆత్మీయత కావాలి. మనకు తెలుసు, అనేకసార్లు వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉంటాం, ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు అనేక మంది ఉన్నారు. కానీ క్రీస్తులో నువ్వు ఒంటరివాడు కాదు. యూ కెన్ ఫేస్ దట్ లోన్లీనెస్. బైబిల్ గ్రంథంలో దావీదు ఒంటరివాడిగా చేయబడ్డాడు. దేవుడు ఒక్కొక్కసారి ఒంటరివాడిగా మనల్ని ఒంటరితనంలో నుంచి హీ మేక్స్ యూ టు గో ఇన్ దట్ లోన్లీ పాత్. దర్ ఇస్ ఫర్ వన్ పర్పస్. ద పర్పస్ ఇస్ టు మేక్ యూ ఎ లీడర్, టు మేక్ ద నేషన్స్, ద పీపుల్ అరౌండ్ యూ టు బ్లెస్ త్రూ యూ. నీ ద్వారా వారిని దీవించుట కొరకు నిన్ను ఆ యొక్క ఒంటరితనంలో తనకు సన్నిహితంగా చేసుకుంటాడు ప్రతికూలమైన పరిస్థితుల గుండా. మోషే జీవితంలో కూడా అదే చూస్తూ ఉన్నాం. యోబు యొక్క జీవితంలో ఇంకా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోబు గ్రంథాన్ని చాలాసార్లు చదవడానికి ఇష్టపడము, కానీ యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం చూచేది వి సీ ఆల్ ఎలోన్, ఎ లోన్లీ జోబ్. ఒంటరివాడని యోబును చూస్తూ ఉన్నాం. కానీ ఆ యోబు ద్వారా ప్రభు గొప్పదైన ప్రత్యక్షతను మానవాళ్ళందరికీ కూడా అన్ని తరములకు సరిపడిన ప్రత్యక్షతను ఇచ్చినాడు. ఆ యోబు ద్వారా అనేక మందిని దీవించి ఉన్నాడు. యోసేపు యొక్క జీవితంలో కూడా ఒంటరితనాన్ని ఆయన ఎదుర్కొనుట, ఒంటరితనాన్ని హ్యాండిల్ చేయటం నేర్చుకున్నాడు. అది గుంటలో అయి ఉండవచ్చు, అది ఇష్మాయేలీల దగ్గర అయి ఉండవచ్చు, అది ఐగుప్తీయుల దగ్గర అయి ఉండవచ్చు, అది చెరసాల్లో అయి ఉండవచ్చు. ఆయన
ఆ ఒంటరితనంను ఫేస్ చేశాడు. ఒంటరితనంలో దేవుని తోడుగా చేసుకున్నాడు. దేవుని వాగ్దానాన్ని, దేవుని దర్శనాన్ని ఆయన తోడుగా చేసుకున్నాడు. అంచేత అతని జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, ముందుకు వెళ్ళి ఉన్నాడు. యంగ్ పీపుల్, మీ జీవితంలో ఆ ఒంటరితనాన్ని చంపడం కొరకు అనవసరమైన వారితో స్నేహం చేయకండి. డోంట్ get into unwanted relationships to kill that loneliness. Only God can fill himself with his presence at the point of your loneliness. దేవుడు తన యొక్క సన్నిధితో నిన్ను నింపి ఆ యొక్క ఒంటరితనాన్ని తీసివేయవాడాయించున్నాడు. తన యొక్క చిత్తాన్ని నీకు బయలుపరచువాడాయించున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో మూడవ ప్రతికూలమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తను ప్రార్థించేవాడుగానే ఉన్నాడు, కానీ యోసేపు యొక్క ప్రార్థనకు జవాబు రాలేదు. యునో వై? ఎందుకు జవాబు రాలేదు? దేవుడు ఆయన సార్వభౌమ చిత్తంలో, తన సార్వభౌమ చిత్తంలో, తన సమయంలో తాను జవాబిచ్చువాడాయించున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు నేను అనుకుంటున్నాను, యోసేపు ప్రార్థించుంటాడు, అన్నలను మార్చమని ప్రార్థన చేసి ఉంటాడు. మరి ఆ యొక్క గుంటలో తన ప్రాణమును కాపాడమని ప్రార్థన చేసి ఉంటాడు. తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళమని ప్రార్థించి ఉంటాడు. కానీ దానికి వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళి ఉన్నాడు. ఐగుప్తులో ఆ శోధనను జయించినప్పుడు తనకి ఆ జయించిన కారణం చేత దేవుడు దీవిస్తాడంత వెంటనే తలంచుంటాడు. కానీ శోధనను ఎదుర్కొన్న కారణం చేత చెరసాల్లోకి వెళ్ళి ఉన్నాడు. అయినప్పటికి కూడా యోసేపు తన జీవితంలో విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు తన యొక్క విజ్డమ్లో నుంచి, తన యొక్క జ్ఞానంలో నుండి మనిషి ఆలోచన చేస్తున్న రీతిగా కాకుండా, మనము ఆలోచిస్తున్న రీతిగా కాకుండా, తన జ్ఞానంలో నుంచి, తన పరిశుద్ధమైన చిత్తంలో నుంచి తన ఉద్దేశములను ఆయన బయలుపరుస్తూ తన చిత్తమును యోసేపు యొక్క జీవితంలో ఆయన కనపరచు నిమిత్తం ఆయన అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ అద్భుతము ఇక్కడ మనం చూసినట్లయితే, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఆర్ రియల్ ఆన్సర్డ్ ప్రేయర్స్. ప్రార్థనలకు జవాబు రాలేదు, కానీ ఆ ప్రార్థనలకు జవాబు ఆయన ఇచ్చాడు, తన ఆలోచన ప్రకారంగా ఇచ్చాడు. ఐగుప్తులకు అమ్మివేయబట్టానికి ఉద్దేశం ఏమిటంటే, ఇదిగో ఐగుప్తు దేశంలో యోసేపు రాజుగా చేయబడటం కొరకు. ఖైదులో ఉంచటం ఉద్దేశం ఏమిటంటే, ఐగుప్తు దేశమునకు రాజుగా చేయటం కొరకు. పొతిఫర్ ఇంటిలో అతడు ఆ శోధన జయించుటకు, మరి జయించినప్పుడు ఎందుకు ఆ శోధన ఆయన అనుమతించి ఉన్నాడంటే, ఆ శోధన జయిస్తాడు, ఆ శోధనను బట్టి చెరసాల్లోకి వెళ్తాడు. తన రాజు యొక్క దృష్టిలో యోసేపు నుంచుట కొరకు. God answers us in mysterious ways. ఆయన మానవుని యొక్క ఊహకు అందని రీతిలో ప్రభు ఆయన జవాబిచ్చువాడాయించున్నాడు. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక సంఘటన జరిగింది. మరి శత్రువులు వచ్చి ఈ దేశంలో వారు పడి ఉన్నారు, ఈ దేశంలో వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఒక సైనికుడు, శత్రువులు వచ్చేసారు, ప్రభువా నన్ను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ శత్రువులు వస్తూనే ఉన్నారు, గమనించాడు. కొండల్లోకి వెళ్ళి ఒక గుహలో దాక్కుని ఉన్నాడు. అక్కడ చాలా గుహలు ఉన్నాయి, ఆ గుహలో దాక్కుని ఉన్నాడు. ప్రభువా ఈ సమయంలో ఒక పెద్ద రాయి ఈ గుహలో, నా గుహ మీదకి తీసుకునిరా, మరి తీసుకుని వచ్చినప్పుడు ఆ రాయి కప్పడిపోయినట్లయితే మరి నేను దాచబడతాను, శత్రువుల నుంచి నేను రక్షించబడతాను అని ప్రార్థన చేశాడు. కానీ మరి రాయి రాలేదు, కానీ ఒక సాలిగూడు వచ్చి ఆ యొక్క ఈయనున్నటువంటి గుహ ద్వారం దగ్గర మరి సాలిగూడు వచ్చి అల్లటం ప్రారంభించింది. అప్పుడు ఈ యొక్క సైనికుడు దేవునితో ఈ మాట అన్నాడు, నేను నిన్ను తలుపు వేయమన్నాను,
నన్ను ఒక రాయి పెట్టి దాచమన్నాను, నీవు ఇదేంటి సాలెగూడు పంపించావు? సాలెగూడు శత్రువులను ఆపుతాదా? సైనికుడి యొక్క తుపాకీ గుండ్లకు నేను యొక్క సాలెగూడు ఆపు చేయగలదా అని దేవుని ప్రశ్నించాడు. సైనికులు రానే వచ్చారు, గుహలన్నీ వెతుకుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రార్థన చేసిన వ్యక్తి యొక్క గుహ దగ్గరికి కూడా వచ్చారు. ఆ సైనికుడు అక్కడ చూచినప్పుడు అక్కడ సాలెగూడు ఆ యొక్క ద్వారమునకు ఆ యొక్క ఎంట్రన్స్లో అంతా కూడా అల్లబట్టడం చూచి మిగిలిన సైనికులతో అన్నాడు, మనం ఇందులోకి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నాడు. వాళ్ళు అన్నారు, ఎందుకు అని అంటే, ఇదిగో సాలెగూడు ఇక్కడ అల్లి ఉన్నదంటే ఇది పురాతనమైనది, ఇందులో ఎవరు ప్రవేశించలేదని అర్థం. లెట్ us మార్చ్ ఫార్వర్డ్, మనం ముందుకు వెళ్ళిపోదాం. వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, నీవు సాలెగూడు ద్వారా కూడా నా ప్రాణములను రక్షించగల సమర్థుడు. గాడ్స్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్ ప్రేయర్స్. మన యొక్క జీవితంలో నువ్వు అడిగిన విధానంలో నువ్వు పొందుతానన్న విధానంలో ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ నిన్ను రక్షించుట కొరకు, నీ ప్రార్థనకు, నీ యొక్క హృదయ వాంఛలు తీర్చుట కొరకు నీ ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చివాడై ఉంటున్నాడు. మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, దేవుని యొక్క సార్వభౌమ జ్ఞానాన్ని మనం గుర్తెరిగి మనం సాగిలపడి హృదయపూర్వకంగా వినయముగా ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఎదురు చూస్తూ విజ్ఞాపన చేయవలసిన వారమై ఉంటున్నాం. అంచేత యోసేపు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, యోసేపు అద్భుతంగా ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో తన ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఆనుకుని ముందుకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. 3 ప్రతికూలమైన పరిస్థితులు మనం చూచిన్నాం. మొదటి ప్రతికూలమైన పరిస్థితి ద్వేషించబడుట, రెండవ ప్రతికూలమైన పరిస్థితి ఒంటరితనం గుండా వెళ్ళుట, మూడవ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఆయన ప్రార్థనలకు జవాబు రానటువంటి స్థితి గుండా వెళ్ళుట. రెండవ ఆలోచన మనం చూద్దాం. 38వ అధ్యాయము, అది యూదాను గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తిరిగి 39వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు, యోసేపు తన యొక్క జీవితంలో శోధనను ఎదుర్కొనుట అంటే ఏమిటో ఆయన ఎరిగినవాడుగా ఉంటున్నాడు. He built his life in such a way that he could face the temptation and have victory over temptation. ఇక శోధనను ఎదుర్కొని శోధనను జయించుటకు అతడు సాధనము చేయబడిన వాడుగా ఉంటున్నాడు. మనకు తెలుసు 39వ అధ్యాయం అంతటిని కూడా మనం చూసినట్లయితే, యోసేపు యొక్క జీవితంలో ఆ యొక్క ప్రాస్పారిటీ, ఒక బానిస పిల్లవాడు, బానిసగా అమ్మబడిన వాడు, పొతిఫర్ ఇంటిలో మరి అతడు పనివాడిగా ప్రారంభించాడు, కానీ ఇప్పుడు ఒక మేనేజర్గా ఉన్నాడు. తన పనిలో నిపుణత గలవాడిని మీరు చూచారా? అతడు రాజుల యొద్ద ఉంటాడు. He'll grow, he'll stand before the kings. He's a skilled person, a skilled manager. అందు మాత్రమే కాదు, దేవుని నమ్మినవాడు కనుక ఇతడు నమ్మక పాత్రుడుగా ఉన్నాడు. అంచేత ఇక్కడ ఐగుప్తు ఇంటికు, పొతిఫర్ ఇంటికు యజమానుడు, మేనేజర్గా అతడు వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ ఇంత ఆశీర్వాదం ఉన్న చోట అతడు శోధించబడుతున్నాడు. వ్యభిచార సంబంధమైన పాపములకు శోధించబడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క ఐగుప్తు యొక్క కల్చర్లో ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. అది పెద్ద విషయం ఏం కాదు. కానీ యోసేపు యొక్క జీవితాన్ని ఆ 39వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, యోసేపు ఆ శోధనను జయించడానికి ఆయన వేసుకున్నటువంటి పునాదిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే,
చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అది ఏమిటి అని అంటే, యోసేపు తనకి జీవితంలో ఆ వేసుకున్న పునాది ఏమిటి అని అంటే, ప్రాముఖ్యంగా తాను తన యజమానునికి నమ్మకపాత్రుడిగా ఉండాలి అనేటువంటి సత్యం. అతడు చెప్తున్నాడు, 9వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్, ఐ వాంట్ టు బి ట్రస్ట్ వర్ది. నేను నమ్మకపాత్రునిగా ఉండాలి. రిలేషన్షిప్స్లో ఆ ట్రస్ట్ వర్దినెస్ని నేర్చుకున్నాడు. పనిలో ఆ ట్రస్ట్ వర్దినెస్ నేర్చుకున్నాడు. దొంగ పనులు చేయటం అతనికి తెలియదు. దట్స్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఇన్ రిలేషన్షిప్, ట్రస్ట్ వర్దినెస్. ఆ సంబంధాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మక పాత్రుడుగా ఉండటం. రెండవ సూత్రం ఇక్కడ మనం చూసినట్లయితే, నేను నా యజమానునికి లెక్క అప్పచెప్పేవాడని. ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై లైఫ్. ఐఎమ్ అకౌంటబుల్ టు మై మాస్టర్ అబౌట్ యూ. నేను నా యజమానికి నిన్ను గురించి కూడా లెక్క చెప్పాలి, నీతో ఉన్న నా సంబంధం గురించి లెక్క చెప్పాలి. నిన్ను నాకు అప్పగించలేదు, యు ఆర్ నాట్ మైన్. లెక్క, జవాబుదారితనం, నమ్మకపాత్రుడు, జవాబుదారితనం. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నేను ఈ పాపములకు దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలను? అప్పటికి మనకి ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా ఇవ్వబడలేదు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలు రాలేదు. కానీ యోసేపు యొక్క హృదయంలో ఇది దేవునికి వ్యతిరేకమైన పాపంగా గ్రహించాడు. హిస్ వాల్యూ సిస్టమ్. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభునందు ప్రియమైన యవనస్తులారా, వ్యభిచార సంబంధమైన పాపము, అది ఏ పాపమైనా, శోధనలో పడుటలో జయించుటకు ముఖ్యంగా మన హృదయంలో ఈ వాల్యూ సిస్టమ్ నిన్ను డెవలప్ చేసుకున్నట్లయితే, నేను నమ్మకపాత్రుడుగా ఉండాలి, నేను జవాబుదారితనం, నాకు జవాబుదారుడు నేను అనే విషయాన్ని, సూత్రాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం శోధనను జయించగలం. ఇక్కడ అనేక సార్లు మన అంతరంగంలో నేను జవాబుదారిని అనేటువంటి విషయాన్ని, ఐఎమ్ అకౌంటబుల్ అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. చిల్డ్రన్, దే ఆర్ నాట్ గివింగ్ అకౌంటబుల్ ఫర్ దేర్ రిలేషన్షిప్స్. వారు తమ జీవితంలో, తమ యొక్క రిలేషన్షిప్స్ విషయంలో వారు జవాబుదారితనం ఇచ్చుటలేదు, వారికి లెక్క చెప్పుతలేదు. సో మెనీ అన్అకౌంటబుల్, unknown relationships are there for which the parents are blinded. But Joseph want to be accountable in his relationships. Joseph want to be trustworthy in his relationships. Joseph had developed a value system in which he said this opposite sex relationship is an abomination to God. It hurts God. It is a sin. I want to keep the purity of my life, my body. A value system. యోసేపు యొక్క జీవితంలో ఆ శోధన నుంచి తప్పిస్తూ ఉన్నది. మరి నాలుగవదిగా ఆలోచన చేసినట్లయితే, యోసేపును ఆమె దినదినము కూడా వేధించుచున్నది, శోధించుచున్నది, బాధించుచున్నది. కానీ యోసేపు ఆమె మాట వినుటకు ఒప్పుకొనలేదు అంటున్నాడు. అయితే అతడు ఒప్పక అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం, ఒప్పక. నేను ఇంతటి ఘోర పాపమును ఎలాగ కట్టుకొనాలని చెప్తున్నాడు. 10వ వచనంలో, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ ఆమె మాట ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఒప్పక విన్నవాడు కాడు.
ఆ ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఆ శోధనకు ప్రేరేపిస్తున్నప్పుడు దూరముగా వెళ్ళిపోయాను. చాలాసార్లు యంగ్ పీపుల్ ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, హౌ క్లోజ్ కెన్ ఐ కమ్ ఇన్ టు ద ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్స్ అండ్ ఎట్ నాట్ సిన్. నేను ఇక ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్స్లో, బాయ్ గర్ల్ రిలేషన్షిప్స్లో నేను ఎంత దగ్గరగా రావచ్చు, దగ్గరగా వచ్చి పాపం చేయకుండా ఉండవచ్చు అని అడుగుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ వ్యభిచార సంబంధమైన పాపమునకు నువ్వు ఎంత దూరంగా ఉండటం మంచిదో అది తెలియచేస్తుంది. నువ్వు ఎంత దగ్గరగా ఉండి పాపం చేయకుండా కాదు, నువ్వు ఆ పాపము నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఎంత దూరంగా ఉండాలో బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 23 నుంచి 35 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క ఆర్టికులేషన్, తన పొరుగువాని భార్యను పాపం చేసేవాడు గురించి మాట్లాడుతూ అక్కడ కొన్ని ఎనాలజీస్ ఇస్తున్నాడు. వస్త్రంలో నిప్పు నుంచుకుంటే కాలకుండునా అనే మాట అక్కడ నేర్పించేటువంటి సూత్రం ఏమిటంటే, ద సర్టనిటీ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పు ఈ యొక్క వ్యభిచార సంబంధమైన పాపము చేయవారి మీద ఉంటుంది అనే విషయాన్ని ఆ యొక్క సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23 నుంచి 35 వచనాల్లో మనం చూస్తాం. ద సర్టనిటీ ఆఫ్ గాడ్స్ పనిష్మెంట్ ఫర్ ద పీపుల్ హూ కమిట్ అడల్టరీ. స్పష్టంగా అంచేతనే ఆ పాపంలో పడిపోకుండా నిమిత్తము యోసేపు జవాబుదారీతనాన్ని తన హృదయంలో డెవలప్ చేసుకున్నాడు. నమ్మకపాత్రుడిగా ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. తన హృదయంలో ఆత్మీయమైన విలువలను డెవలప్ చేసుకున్నాడు. ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్స్లో కనపరచవలసిన దూరాన్ని ఆయన కనపరిచాడు. అదే సమయంలో నువ్వు జవాబుదారీతనంగా ఉన్నావా? ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ యొక్క జీవితానికి లెక్క ఉన్నదా? జవాబుదారం ఉన్నదా? నీ రిలేషన్షిప్స్కి జవాబుదారీతనం ఉన్నదా? నువ్వు నమ్మక పాత్రుడుగా ఉన్నావా, నమ్మక పాత్రురాలుగా ఉన్నావా నీ రిలేషన్షిప్స్లో? అది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి అని అంటే, ఇంటిలో నుండే ప్రారంభం అవ్వాలి, నీ తల్లిదండ్రుల దగ్గర నుండే ప్రారంభం అవ్వాలి, నీ సహోదరుల మధ్య నుండి ప్రారంభం అవ్వాలి. నీ జీవితంలో ఈ వాల్యూ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నావా? విలువలతో కూడిన జీవితాన్ని నువ్వు ఆలోచన చేసావా? మూడవ విషయాన్ని ధ్యానం చేసేటప్పుడు ఎలాగైనా స్పిరిచువల్ వాల్యూస్ని ఆయన బిల్డ్ చేసుకున్నాడో మనం చూద్దాము. 4వదిగా ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్స్లో ఉండవలసిన దూరాన్ని ఆయన మెయింటైన్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. సంసోను అన్య స్త్రీతో ప్రారంభించాడు జవాబుదారీతనం లేని రిలేషన్షిప్. అన్య స్త్రీని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆమెతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ స్టోరీ అంతా కూడా మనకి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నది. మళ్ళా వేరొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. హీ డైడ్, హీ లాస్ట్ హిస్ పవర్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఏ ప్రాస్టిట్యూట్. ఒక వేశ్య యొక్క తొడ మీద తన యొక్క శక్తిని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఒక గ్లోరియస్ బిగినింగ్తో ప్రారంభించబడిన సంసోను ఒక డివెస్టేటింగ్ ట్రాజిక్ ఎండ్ని సంసోను యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాం. గుడ్డివాడుగా చేయబడ్డాడు, పరిహాసం చేయబడ్డాడు. మరొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు, దావీదు. ఆయన కూడా ఈ పాపం చేసినాడు. ఈ వ్యభిచార సంబంధమైన పాపమును బట్టి తన సింహాసనాన్ని కోల్పోయాడు. తన యొక్క జీవితంలో మరి తన తర్వాత నిబంధనను బట్టి దావీదునకును సొలొమోను వరకు ఆ యొక్క అవకాశం ఇవ్వబడింది. కానీ ఆ తర్వాత రాజ్యము విభాగించబడింది. ఒకే ఒక కారణం, దావీదు చేసినటువంటి వ్యభిచార సంబంధమైన పాపం. ఇక్కడ యోసేపు ఈ శోధనను జయించాడు. తాత్కాలికంగా
ఖైదుకు వెళ్ళాడు, కానీ అబద్ధపు నేరమును బట్టి ఈ సమయంలో యోసేపు రాజుగా చేయబడ్డాడు, ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఆ దేశపు రాయల్ ఫ్యామిలీ నుండి ఈయనకు భార్యను సిద్ధం చేశారు. ఆశ్చర్యం. రాయల్ వెడ్డింగ్ ఎట్లా జరిగి ఉంటుందో జస్ట్ ఇమాజిన్. మనకి నేటి దినాన మరి బ్రిటిష్ రాయల్ వెడ్డింగ్స్ చూస్తూ ఉన్నాం. ద నోబుల్స్ ఆఫ్ కంట్రీస్, దేశంలో ఉన్నటువంటి ప్రధానులు, అత్యధికంగా ఉన్నవారు, వారి యొక్క వివాహాలు ఎలా జరుగుతాయో మనకు తెలుసు. దేవుని ఘనపరిచాడు. దేవుడు యోసేపు యొక్క వివాహాన్ని ఘనపరిచాడు, యోసేపు యొక్క కుటుంబాన్ని ఘనపరిచాడు. ఏ యొక్క యవనస్తులైతే, ఏ యొక్క యవనరాండ్రైతే ఇక ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్స్ విషయంలో ఆ యొక్క ప్యూరిటీని కాపాడుకుంటారో, యోసేపు వలె తనకి స్పిరిచువల్ లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి ఇష్టపడతారో, దేవుడు వారి కుటుంబ జీవితాన్ని కాపాడుతాడు, వారి మ్యారేజెస్ని దీవిస్తాడు. ఫర్ షూర్. సిఎస్ లూయిస్ ఒక గొప్ప మాట చెప్పాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్లెజర్ ఈజ్ అట్ ద కాస్ట్ ఆఫ్ పెయిన్. ఫర్ ద ట్రూ ద ప్లెజర్ ఈజ్ ద పెయిన్ ఈజ్ బిఫోర్, ఫర్ ద ఫాల్స్ ద పెయిన్ ఈజ్ ఆఫ్టర్వర్డ్స్. ప్రతి సుఖం కూడా మరి దానికి శ్రమ ఉన్నది. నిజమైన సుఖానికి ముందు శ్రమ ఉంటుంది, అబద్ధపు సుఖానికి సుఖం పొందిన తర్వాత శ్రమ ఉంటుంది. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. యోసేపుని దేవుడు ఘనపరిచాడు. యోసేపు యొక్క జీవితం ఆలోచన చేసినట్లయితే అద్భుతం. హీ జాయిన్ ద రాయల్ ఫ్యామిలీ. హీ లివ్డ్ అమాంగ్ ద రాయల్స్, నోబుల్స్, and his children are treated as nobles. ఆశ్చర్యం. He lived in the palace. రాజమందిరంలో జీవించున్నాడు. కారణం ఏంటంటే తన జీవితంలో శోధనను జయించడం నేర్చుకున్నాడు. కేవలం వ్యభిచార సంబంధమైన శోధన మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నియమాలకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి శోధనను నువ్వు జయించినట్లయితే నీ జీవితంలో ఒక దినం ఉన్నది. ఆ దినాన్ని ఆశీర్వదించబడిన దినం అంటాం. ఆ దినమున ప్రభువు నిన్ను దీవించడం ప్రారంభించినప్పుడు ఎవరు కూడా ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్. యోసేపు యొక్క అన్నలకు అందనంత ఎత్తుగా ఎదిగి ఉన్నాడు. యోసేపు యొక్క బంధువులకు అందనంత ఎత్తుగా ఎదిగి ఉన్నాడు. రాజులకు అందనంత ఎత్తుగా దేవుడు యోసేపును హెచ్చించి ఉన్నాడు. సెకండ్ ప్రిన్సిపల్, నో హౌ టు హ్యాండిల్ టెంప్టేషన్. శోధనను జయించండి. ప్రభు మనకి నేర్పించినటువంటి పాఠము, శోధనను జయించుటకు ఆయన మనకు శక్తినిచ్చి వాడాయించున్నాడు. శోధనను జయించిన కారణం చేత ఆయన మనల్ని దీవించి వాడాయించున్నాడు, కిరీటములను ధరింపచే వాడాయించున్నాడు, నిన్ను ఆశీర్వదించి వాడాయించున్నాడు. యోసేపు యొక్క జయ జీవితానికి 2 కారణాలు మనం చూచాం. మొదటిదిగా ప్రతికూలమైన పరిస్థితులు, రెండవదిగా శోధనను జయించుటకు అతడు పొందినటువంటి సామర్థ్యం. యంగ్ పీపుల్, ఈ సమయంలో ఒక ప్రార్థన మనం చేస్తామా? ప్రభా, శోధన జయించే శక్తిని నాకు దయచేయండి ప్రభా అని అడుగుదామా? అటువంటి కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. యోసేపు యొక్క జీవితాన్ని మేము ధ్యానం చేసినప్పుడు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభా ప్రోత్సాహపరుస్తున్నారు. ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని ఉన్నప్పుడు కూడా ముందుకు సాగుటకు మమ్మలను శక్తివంతులుగా చేయమని అడుగుచున్నాం. మీరు మాకు ఇచ్చేటువంటి గొప్ప దర్శనంలో ముందుకు సాగుటకు శక్తివంతులుగా చేయండి ప్రభా. శోధనలు ప్రభా మా మీదకు వస్తుంచినప్పుడు శోధనను జయించగల సామర్థ్యాన్ని ప్రభా అంతరంగంలో మీరు మాకు పుట్టించండి. యోసేపు వలె నమ్మక పాత్రలంగా ఉండటకు, జవాబుదారంతో కలిగిన వారంగా ఉండటకు, ఆత్మీయమైన విలువలను పెంపారు చేసుకుంటకు ప్రభా మా జీవితంలో ప్రభా ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్స్లో ప్రభా మేము ఉండవలసిన దూరాన్ని పాటించుటకు మీరు మాకు కృప చూపి నడిపించండి. మా యవన బిడ్డలను మీరు దీవించి రానున్న కాలముకు అనేక మంది యోసేపులను మా మధ్య నుంచి లేవనెత్తమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ అని కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.